కాకినాడ నగరంలో నెలకొని ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎంపీజే జిల్లా అధ్యక్షులు ఎండి హాలిం నేతృత్వంలో నాయకులు కార్పొరేషన్ అదనపు కమిషనర్ టీకే సుధాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎండి హాలిం మీడియాతో మాట్లాడుతూ నగరంలో లారీలు అస్తవ్యస్తంగా నిలుపుదల చేయకుండా 5 ప్రాంతాల్లో నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేయాలని, రెవెన్యూ కాలనీలో 4 కోడళ్ల జంక్షన్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే కార్యదర్శి ఎండి అజహర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్, బాషా తదితరులు పాల్గొన్నారు. పార్కింగ్ బోర్డ్స్ పెట్టమని మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే రెండవది మన రెవెన్యూ కాలనీలో 4 జంక్షన్ల దగ్గర స్పీడ్ బ్రేకర్స్ వేయమని ఒకటి, అలాగే మన ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ ఎదురుగుండా ఉండే వీధి విడియాలవారి వీధిలో ఒక స్ట్రీట్ లైట్ వేయమని, అలాగే అదే వీధిలో ఒక ర్యాంపు లేకపోవడం వల్ల మన కల్వర్ట్ మీద అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, అది కూడా కొద్దిగా మైనర్ రిపేర్ చేయమని, ఇటువంటి ఫిర్యాదులన్నీ కూడా ప్రజా సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులన్నీ కూడా ఈరోజు మనం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సోమవారం రోజు మన అడిషనల్ కమిషనర్ గారికి మా లెటర్ హెడ్ మీద ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించి తప్పనిసరిగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.